రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. 43 మంది అభ్యర్థులతో ఈ రోజు రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్థులకు చోటు దక్కింది. రెండో జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ కు చింద్వారా నుంచి అభ్యర్థిత్వం లభించింది. రాజస్థాన్ జలోర్ నుంచి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ ను బరిలో దింపింది. అస్సోంలోని జోర్హాట్ నుంచి గౌరవ్ గొగోయ్ పోటీలో ఉండబోతున్నారు. ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో రాజస్థాన్ నుంచి 10 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. వీరిలో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాహుల్ కన్వెన్స్ పేరు ఉండడం గమనార్హం. ట్యాంక్ సవోయి మాదాపూర్ నుంచి హరీష్ మీనాను కాంగ్రెస్ ఎంపిక చేస్తుంది. ఈ జాబితాలో 10 జనరల్ కేటగిరీ, 13 ఓబీసీ, 10 ఎస్సీ, 9 ఎస్టీ, 1 ముస్లిం అభ్యర్థులు బరిలో నిలిచారు. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయనున్న రాహుల్ గాంధీతో సహా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించేసింది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజ్నాథ్ గావ్ నుంచి పోటీ చేసేందుకు నామినేట్ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలప్పుజ నుంచి పోటీ చేయనుండగా శశి థరూర్ తిరువనంతపురం నుంచి తిరిగి నామినేట్ అయ్యారు.